హాయ్ అండి. ఈరోజు మీకు ఒక సింపుల్ అండ్ ఈజీ వర్క్ చూపిస్తున్నా. మిర్రర్ వర్క్ ఇది మన చేతులతో ఎలాంటి స్టిచ్చింగ్ తెలియని వాళ్ళైనా సరే చేసుకునే ఏదైనా నార్మల్ బ్లౌజ్ ఉన్నప్పుడు దానికి ఏమైనా డిజైన్ చేయించుకోవాలి, ఆల్రెడీ స్టిచ్డ్ బ్లౌజ్కి చేసుకోవాలని అనిపించినప్పుడు ఇట్లా చేసుకోండి. ఈజీగానే ఉంటుంది. కొంచెం ఓపికతో వేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. మామూలుగా మనం మిర్రర్స్ని ఎప్పుడు రౌండ్ షేప్లోనే వేసుకుంటాం కదా, ఇది ఉడక చూడండి ఒకసారి, మంచిగా అనిపిస్తుంది. ఇది 2 లేయర్స్, బ్యాక్ ఏమో 1 లేయర్ వేసిన, అంటే ఒకటే రౌండ్ వేసిన, ఫ్రంట్ ఒకటి 2 లేయర్స్ వేసిన, హ్యాండ్స్కి 1 లేయర్ వేసిన. చూడండి ఇది ఎట్లా చేయాలో చేసిన ఇంతకుముందుకు వీడియో, అది చూపిస్తుంది చూడండి. ఇది కొంచెం డీప్గా అబ్జర్వ్ చేస్తే ఎట్లా వేసినా తెలుస్తుంది మీకు. నెక్ చుట్టేది, బ్యాక్ నెక్ ఇది, ఫ్రంట్ నెక్ ఇది. ఇప్పుడు చూడండి ఎట్లా చేయాలో చూపిస్తా. దీనికి కావాల్సినవి ఏమేమో చూపిస్తున్నా. చాలా ఈజీగా బేసిక్ తెలియని వాళ్ళు కూడా స్టిచ్ చేసుకోవచ్చు అండి ఈ బ్లౌజు, నార్మల్ బ్లౌజ్ని. స్టిచ్ బ్లౌజెస్కి ఏదైనా వర్క్ ఉంటే బాగుండు అనిపించినప్పుడు ఇది ట్రై చేయండి, బాగుంటుంది. కేవలం ఒక 50 రూపీస్లో అయిపోతుందండి మొత్తము. ఇవి ప్లాస్టిక్ మిర్రర్స్ అని మనకు లేడీస్ కార్నర్లో దొరికిపోతాయి. 20 రూపీస్కి చాలా ఇస్తారు. చూడండి ఈ రౌండ్ షేప్ని మనము పెటల్స్ లాగా 2 సైడ్ కట్ చేసుకుంటే ట్రయాంగిల్ టైపు ఒక రోజ్ పెటల్ లాగా వస్తుంది. దీన్ని కట్ చేసుకుందాం. చూడండి 1 సైడ్ కట్ చేసిన, చూడండి ఇంకో సైడ్ కట్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి ట్రయాంగిల్ షేప్లో ఒక పెటల్ లాగా, రోజ్ పెటల్ లాగా వచ్చింది కదా. ఈ వీటితోటి మనం ఇప్పుడు డిజైన్ చేయబోతున్నాం బ్లౌజ్కి. చూడండి ఇది బ్లౌజు, హ్యాండ్స్కి వేస్తున్నాను నేను. ఆల్రెడీ నెక్ అంటించేసిన, ముందే చూపిద్దాం అనుకున్నా కానీ నాకు ఐడియా రాలేకున్నది. నెక్కి అయితే నేను అవి చేసిన, మీకు ఫస్ట్ నుంచి చూపించాలి కాబట్టి హ్యాండ్స్కి చూపిస్తున్నా. దీనికి కావాల్సినవి శారీ కలర్ థ్రెడ్, మన బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది కదా, ఏదైనా ఆపోజిట్ వస్తుంది కదా, మనం శారీ కలర్ థ్రెడ్, ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకోవాలి. ఫ్యాబ్రిక్ గ్లూ ఇట్లా అది ఆ ట్రయాంగిల్ షేప్ ఉన్న మిర్రర్ కన్నా అంటించండి, లేకపోతే బ్లౌజ్ మీద పెట్టేసుకోండి ఫ్యాబ్రిక్ గ్లూ. నేనైతే మిర్రర్స్ నేను చాలానే రెడీ చేసి పెట్టుకున్నా. చూడండి కొంచెం పడతాయి బాగానే, మనం ఎంత అనుకుంటే అంత వేసుకోవచ్చు, ఎన్ని అనుకుంటే అని పెట్టుకోవచ్చు. మిర్రర్కి నేను మంచి సైడ్ చూసి గ్లూ పెట్టేస్తున్నా. ఇది గ్లూ వస్తలేదు, ఇప్పుడు వచ్చింది చూడండి. కార్నర్స్ మంచిగా అనుకొని పెట్టేసుకోవాలి. ఆ రౌండ్ షేప్ అనేది పైనకి రావాలి, మనం కట్ చేసుకున్నది సైడ్స్కి రావాలి. అట్లా అంటించేసుకోవాలి. అంటించేసుకున్న తర్వాత అది ఆరిపోతుంది కదా, అన్నీ అట్లా అంటించేసుకోవాలి. అన్నీ అట్లా అంటించేసుకొని ఆరబెట్టేసుకోవాలి. ఇగో నేను ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఫ్రంట్ పార్ట్కి 2 లేయర్స్ అంటించిన. మా 2 లేయర్స్ హెవీ అయిపోతుందేమో నాకు అనిపించి నేను 1 లేయర్, మళ్ళీ బ్యాక్కి 1 లేయర్ అంటించేసుకున్నా. ఫ్రంట్ ఒకటి 2 లేయర్స్ అంటించుకున్నా. ఫస్ట్ 2 లేయర్సే వేద్దాం అనుకున్నా కానీ ఇంకొంచెం హెవీ అయ్యేటట్టుంది అనుకొని బ్యాక్ 1 లేయర్ అంటించుకున్నా. శారీని బట్టి మనం హెవీయా నార్మలా అని చూసుకోవాలి. అంటించుకున్న, ఆరిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి థ్రెడ్ ఎట్లా కుట్టాలనేది నేను చూపిస్తాను. చాలా ఈజీ, కొంచెం ఓపిక చేసుకున్నామంటే మంచిగా తొందరగా అయిపోతుంది. ఇది శారీ కలర్ చూడండి, మెహందీ గ్రీన్ టైప్ ఉంది. దీనికి పళ్ళు ఏమో ఆరెంజ్ షేడ్లో వచ్చింది.
అది పళ్ళు, ఇది బ్లౌజు. నేను ఆల్రెడీ స్టిచ్ చేసుకున్నా. నాకు స్టిచ్ చేసినాక అనిపించింది ఏదైనా సింపుల్గా వర్క్ ఉంటే బాగుండు అని. ఫస్ట్ ఏమో నార్మల్గా కుట్టేసుకున్నా. తర్వాత అనిపించింది ఏదైనా డిజైన్ ఉంటే బాగుంటుండే శారీకి అని. నేను ఆ శారీలో కలిసే థ్రెడ్ తెచ్చుకున్నా. ఆ థ్రెడ్ కూడా పెద్ద కాస్ట్ ఏం కాదండి, 20-25 ఉంటుంది. ఆ థ్రెడ్ అంతా కూడా ఏం పట్టదు, దాంట్లో హాఫే పడుతుంది, హాఫ్ కన్నా తక్కువనే పడుతుంది. ఇంకా ఆ థ్రెడ్ని 4 లేయర్స్ తీసుకోవాలి. 4 లేయర్స్ని తీసుకొని 4 లేయర్స్ని దారంలోకి ఎక్కించుకొని, దారం అంటున్నా సారీ, సూదిలోకి ఎక్కించుకొని 8 లేయర్స్ చేసుకోవాలి దాన్ని. మళ్ళీ ఎక్కువ లాంగ్ తీసుకోకండి, చిక్కు పడిపోతుంది. తక్కువనే తీసుకోండి. సూది చూడండి, కొంచెం మరీ సన్న హోల్ ఉన్న సూది కాకుండా కొంచెం పెద్ద హోల్ ఉన్న సూది తీసుకోండి. మరి 4 లేయర్స్ పడేటట్టు, 4ని మళ్ళీ ఫోల్డ్ చేస్తే 8 లేయర్స్ అవుతుంది. మొత్తం మీద మనం సూదికి 8 లేయర్స్ థ్రెడ్ వచ్చేటట్టు తీసుకోవాలి. 4 లేయర్స్ అయితేనేమో అంత సిల్క్ థ్రెడ్ కదా, సన్న ఉంటుంది బాగా థ్రెడ్, అంత లుక్ కనపడదు దీనికి కుట్టేటప్పుడు. 8 లేయర్స్ అయితే థిక్గా వస్తుంది కదా, బాగా అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది ఇక్కడ ఆ పెటల్ ఎక్కడైతే మనం కట్ చేసినామో అక్కడ స్టార్ట్ చేసుకోండి, పైన కుట్టేసి ఆ వీ షేప్ మనం ఏదైతే కట్ చేసినామో దాన్ని క్లోజ్ చేసుకోవాలి మొత్తం మీద, అటు ఇటు అని ఈ థ్రెడ్ తోటి క్లోజ్ చేసుకోవాలి. ఎక్కువ తీసుకోకండి థ్రెడ్, చిక్కు పడిపోతుంది. జాగ్రత్తగా చిక్కు పడకుండా నిదానంగా కుట్టేసుకోండి. చూపిస్తున్నా చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు కుట్టుకోండి మీరు. ఈ థ్రెడ్ కుట్టడమే దీనికి లుక్. మిర్రర్స్ అంటే మనం మామూలుగా ఎవరమైనా కట్ చేసుకొని అతికించుకోగలుగుతాం, కానీ కొంచెం థ్రెడ్ కుట్టడం అనేది పని, వర్క్ అవుతుంది. చూడండి, తొందరనే అయిపోతుంది. మనము కొంచెం దానికి టైం పెడితేమంటే తొందరనే అయిపోతుంది. చూడండి, ఇట్లా హాఫ్ వరకు క్లోజ్ చేసుకోవాలి. ఆ మిర్రర్ అనేది ఇట్లా పెటల్లాగా కట్ చేసినాం కదా ట్రయాంగిల్ షేప్లో, ఆ ట్రయాంగిల్ని మనం ఏడు వరకు అయితే కట్ చేసుకున్నామో ఆడ వరకు థ్రెడ్తో పక్కకు దగ్గరకు ఇట్లా థ్రెడ్ వేసుకుంటా క్లోజ్ చేసుకోవాలి. థ్రెడ్ అనేది కనిపించాలన్నమాట. చూడండి, కనిపిస్తుంది కదా వీడియోలో నేను ఎట్లా కుడుతున్నానో. సింపుల్గా అర్థమైపోతుంది ఇది చూస్తుంటే. కుచ్చు రాకుండా నీట్గా వచ్చేటట్టు చూసుకోండి. ఇట్లా నిదానంగా ఇట్లా అనుకోండి, దానిపైన మిర్రర్ మీద ఇట్లా క్లోజ్ చేసుకుంటా స్టిచ్ చేయండి, మంచిగా వచ్చేస్తుంది. బేసిక్, అసలు స్టిచ్చింగ్ బేసిక్ తెలియని వాళ్ళు కూడా కుట్టుకోవచ్చు అంత ఈజీగా. చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో అయిపోతుంది. ఎంతైనా మన చేతులతో ఒక వర్క్ చేసి వేసుకున్నామంటే ఆ ఫీలింగ్ బాగా అనిపిస్తుంది. నువ్వు ఎన్ని డబ్బులు పెట్టి బయట నుంచి వేయించుకున్నా కానీ అది బయట వేయించుకున్న ఫీలింగే ఉంటుంది. మన చేతులతో ఏదన్నా ఒకటి చేసుకుంటే మనకు ఒక మంచి ఫీలింగ్ అనిపిస్తుంది. ట్రై చేసి చూడండి. ఇట్లే సేమ్ ఈ థ్రెడ్ ఎట్లయితే కుట్టినామో అన్నీ అట్లే కుట్టుకుంటా వెళ్ళాలి. మిర్రర్స్ అన్నీ నెక్ చుట్టూ, ఫ్రంట్ నెక్, బ్యాక్, హ్యాండ్స్ అట్లే కుట్టుకుంటే వెళ్ళాలి. ఇప్పుడు 2 మిర్రర్స్ కుట్టినా కదా నేను, అట్లే అన్నీ కుట్టేసుకుంటూ వెళ్ళాలి. కుట్టేస్తున్నా చూడండి. దారము, థ్రెడ్, దారము, దీనికి సూది, దారము, మిర్రర్స్, గమ్ ఉంటే చాలు, ఈజీగా వర్క్ అయిపోతుంది. మామూలుగా అయితే ఎవరింట్లోనైనా ఈ ఫ్యాబ్రిక్ గ్లూ, సూదులు అయితే ఉంటాయి. ఒక థ్రెడ్ ఒకటి మనకు శారీ మ్యాచింగ్ థ్రెడ్ ఒకటి తెచ్చుకుంటామంటే, మిర్రర్స్ థ్రెడ్ తెచ్చుకుంటామంటే 50 రూపీస్లో వచ్చేస్తాయి. 50 రూపీస్ అంటే 50 రూపీస్లో అయిపోతుంది మీకు బ్లౌజ్ వర్క్. కాకపోతే మీరు టైం స్పెండ్ చేసి కుట్టుకోవాలి అంతే. ఇంకా ఇది మనకు ఇంకా హెవీగా కావాలనుకుంటే
2 లేయర్స్ కానీ 3 లేయర్స్ కానీ వేసుకున్నా కానీ గ్రాండ్ లుక్ ఉంటుంది. మీకు ఇంకా హెవీగా అనిపించిందంటే ఆ ట్రయాంగిల్ షేప్ దగ్గర ఒక స్టోన్స్, బయట స్టోన్స్ దొరుకుతాయి, ఆ స్టోన్స్ తెచ్చి అతికించుకున్నా సరే. మీకు గ్రాండ్గా కావాలనుకుంటే మంచిగా గ్రాండ్ లుక్కే వస్తుంది అట్లయినా. చూడండి కుట్టేస్తున్నా. ఇట్లే అన్ని మిర్రర్స్ కుట్టేసుకోవాలి. ఫాస్ట్గా అంటే ఫాస్ట్గా ఏం అయిపోదు, కొంచెం నిదానంగా మనం కుట్టుకుంటే అయిపోతుంది. ముఖ్యంగా థ్రెడ్ మాత్రం ఎక్కువ తీసుకోకండి. థ్రెడ్ ఎక్కువ తీసుకున్నారంటే ముడి పడిందంటే అది ముడి పడిపోతే మనకు కుట్టుకోవాలన్న ఇంట్రెస్ట్ పోతుంది. అందుకే థ్రెడ్ తక్కువనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఇంకోటి మనకు తక్కువ ఉంటే కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది, ఈజీ అవుతుంది. ఎక్కువ ఉంటేనేమో కుచ్చు పడిపోతుంది, ఆ కుచ్చు దగ్గరనే మన టైం అంతా అయిపోతుంది. అందుకే తక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. మొత్తంగా బ్లౌజు నేను ఫస్ట్లో చూపించినట్టు అయ్యింది.